ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అయితే చలికి గిరిజనులు వణుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటు కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లిలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం కరీంనగర్లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. గడిచిన వారం రోజులుగా ఈ చలి మరింత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఉదయం 7-8 వరకు కూడా ప్రధాన రహదారుల్లో పొగమంచు ఎక్కువగా కురుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. పొగమంచు కారణంగా వాహనదారులకు కొంత ఇబ్బంది అయితే నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనం కరీంనగర్ టు పెద్దపల్లి జాతీయ రహదారిలో ఉన్నాము. దాదాపు ప్రతిరోజు వందల వాహనాలు ఉదయం 4 గంటలకే ప్రారంభమై వెళ్ళేవి. కానీ చలి కారణంగా కొందరు ప్రయాణాలను కూడా వాయిదా వేసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఉదయం 7 వరకు కూడా ఈ పొగమంచు కారణంగా కొంతమంది వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు కరీంనగర్ నుంచి అటు వరంగల్ వెళ్లే రహదారిలో కూడా తీగల వంతెన కానీ లేదా మానకొండూరు దగ్గర లోయర్ మానేరు డ్యామ్ దగ్గర కానీ చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే పొగమంచు కారణంగా కొంత వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. విజువల్స్ లో చూడొచ్చు, ఉదయం అంటే 7 దాటుతున్నా కూడా పొగమంచు కారణంగా ఇంకా లైట్స్ వేసుకొని వాహనదారులు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అటు గోదావరి తీర ప్రాంతంలో అయితే చలి మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే కరీంనగర్లో 11 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రం 5 దాటిన తర్వాత చలి ఎక్కువగా అంటే చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8-9 వరకు కూడా ఈ చలి తీవ్రత మరింతగా ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వేకువజామున పనుల కోసం వెళ్ళేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత అత్యవసర పరిస్థితి అంటే తప్పనిసరి పరిస్థితులు పనులు చేసేవారు మాత్రం ఇక చలిలో అయినా బయటకు వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతూ ఉంది. జాతీయ రహదారుల్లో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ పొగమంచు కారణంగా ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కొన్ని మూల మలుపుల దగ్గర కానీ ప్రమాదకరమైన ప్లేసుల్లో కనిపించవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, వాహనాలను స్లోగా వెళ్ళాలని అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా జాతీయ రహదారుల్లో జాగ్రత్త పాటించాలని చెప్తున్నారు. సో వారం రోజులుగా అంటే రాబోయే మరో 15 రోజుల పాటు ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కుమార్ యాదవ్.